హే గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్ డేస్. ఈ వీడియో అయితే రీసెంట్గా పోస్ట్ చేసిన అరుణాచలం ట్రావెల్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. సో మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ 5:30 ఆ టైంలో మళ్ళీ గిరి ప్రదక్షిణంకి స్టార్ట్ అయ్యాము. మా స్టే వచ్చేసి యాత్రి నివాస్లో ఉండింది. సో యాత్రి నివాస్కి పక్కనే ఈశాన్య లింగం ఉంటుందన్నమాట. సో మేమైతే మా గిరి ప్రదక్షిణ ఈశాన్య లింగం నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో ఇక్కడైతే ఫస్ట్ దీపం వెలిగిస్తున్నాం ఫ్రెండ్స్. గుడి ముందు దీపం వెలిగించి దర్శనం చేసుకొని మరి నెక్స్ట్ లింగ దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. గిరి ప్రదక్షిణ చేసే దారి పొడవునా గిరివల మార్గం అని అయితే బోర్డ్స్ వేసి ఉంటారు. సో కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. అండ్ ఆల్సో ఎవరో ఒకరైతే గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. మనం ఇక్కడ వచ్చేసి రోడ్ మీద ఏదో వైట్ పౌడర్తో మార్క్స్ వేశారు ఫ్రెండ్స్. అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి. మేము అలాగే ముందుకు వెళ్తూ ఉన్నాము. సో మేమైతే బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసాము. ఇది వచ్చేసి తిరువన్నమలై బస్ స్టాండ్. ముందుగా అయితే లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు బెంగళూరు బస్సెస్ ఈ బస్ స్టాండ్లోనే ఆగేవి. బట్ ఈసారి వెళ్ళినప్పుడు బయటే ఆపారు. అండ్ ఆల్సో మేము రిటర్న్ వెళ్తున్నప్పుడు కూడా బస్ స్టాప్ రైల్వే స్టేషన్ దగ్గర ఉండింది. సో వీ హ్యావ్ టు టేక్ ఎన్ ఆటో అండ్ వీ హ్యావ్ టు గో టు ద బస్ స్టాప్. ఇక్కడైతే బెంగళూరు బస్సెస్ ఆపటం లేదు. రాజగోపురం దగ్గరలో పూలు తీసుకున్నాము. రాజగోపురం దగ్గరకు వచ్చేసరికి అయితే జనాలు పెరిగారు. రాజగోపురం తర్వాత ఎలా ఉంటుందో రష్ చూడాల్సి ఉంటుంది. రాజగోపురం వీధుల్లో ఎక్కువ జనాలు తిరిగే చోట అయితే బ్యారికేడ్స్ వేసి షామియానా వేశారు. అండ్ 2-3 పోలీస్ వాళ్ళు కూడా నిలబడి ఉన్నారు. ఎందుకంటే మరుసటి రోజే పౌర్ణమి, క్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్యారికేడ్స్ అన్నీ వేసి ముందుగానే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనమైతే రాజగోపురం దగ్గరకు వచ్చేసాము. రాజగోపురం ముందుకు వచ్చాము. ఇదే రాజగోపురం. మేము చూసినప్పుడు అయితే రష్ ఎక్కువగా లేదు. పోలీస్ వాళ్ళని అడిగితే కూడా అదే చెప్పారు. ఇప్పుడు వెళ్తే దర్శనం త్వరగా అవుతుంది అన్నారు. బట్ మేమైతే ప్రదక్షిణం కంప్లీట్ చేసుకొని మరుసటి రోజు వెళ్దాం అనుకున్నాము. సో ఈ రాజగోపురం ఎదురుగా దీపం పెట్టి అక్కడి నుంచి అందరూ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. రాజగోపురం దగ్గర దండం పెట్టుకొని బయలుదేరాం ఫ్రెండ్స్. దాని తర్వాత వచ్చే ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం తర్వాత అలాగే ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ గణపతి టెంపుల్ కూడా ఉంది. దారిలో అయితే మనకు చాలా టెంపుల్స్ ఉంటాయి. దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి టెంపుల్ని దర్శనం చేసుకుంటూనే బయలుదేరుతూ ఉంటారు. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ అగ్నిలింగం ఉంటుంది. అన్ని లింగాలు లెఫ్ట్ సైడ్ ఉంటే అగ్నిలింగం మాత్రమే రైట్ సైడ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి అగ్నితీర్థం వస్తుంది. అగ్నితీర్థం అంటే కోనేరు, దాని ఎదురుగా గణపతి టెంపుల్ ఉంటుంది. టైం వచ్చేసి దగ్గర 6 అవుతుంది అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నడిచే వాళ్ళకనేసి ఫుట్పాత్ ఏమి ఉండదు, ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది. సో వెహికల్స్, మనుషులు అంతా ఒకే రోడ్ మీద వెళ్ళడం వల్ల మొత్తం క్లమ్జీ అయిపోతుంది. అండ్ జంక్షన్స్ దగ్గర అయితే చాలా ఇబ్బంది అవుతుంది. దారిలో ఇప్పుడు ఏదో అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. రేపు పౌర్ణమి అండ్ ఆల్సో శివరాత్రి మంత్ కాబట్టి అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అగ్నితీర్థం దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. అగ్నితీర్థం అంటే కోనేరు మాత్రమే. సో దాని ఎదురుగా ఉన్న గణపతి టెంపుల్ చూపిస్తున్నాను మీకు. అగ్నిలింగం దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ట్రాఫిక్ అయితే పెరుగుతూ ఉంది అండ్ జనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు.
నెక్స్ట్ వచ్చేసి ఇది దారిలోనే లెఫ్ట్ సైడ్ వస్తుంది కాళికామాత టెంపుల్ అనమాట. ఇక్కడ బయట త్రిశూలానికి అందరూ నిమ్మకాయలు పెడుతూ ఉన్నారు. దీని తర్వాత వచ్చేసి మనకు రమణాశ్రమం వస్తుంది ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి సాంబ్రాణి, ఏదో సతురగిరి హర్బల్ సాంబ్రాణి అంట. అండ్ రైట్ సైడ్ రమణాశ్రమం ఉంటుంది ఫ్రెండ్స్. లోపల అయితే చాలా ప్రశాంతంగా ఉండింది అండ్ క్యాప్చర్ చేసుకోవడానికి అలో చేయలేదు. ఇది దారిలోనే ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అన్నమాట. సో యమలింగం దగ్గరకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. రష్ పెరుగుతూ ఉంది. నెక్స్ట్ నైరుతి లింగం 1.6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. దారిలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి అగస్త్య ఆశ్రమం. చెట్టుకు దారాలు రాళ్లతో ఇల్లు కడుతున్నారు. రాళ్లతో ఇల్లు కట్టడం వలన వాళ్లకు ఇల్లు కట్టుకోవాలనే డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందంట. అండ్ చెట్టుకు దారాలు ఎందుకు కడతారంటే పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసం అనేసి ఇక్కడ చెట్టుకు దారాలు కడతారంట. ఇది దగ్గరలో ఉన్న వాళ్ళు చెప్తే విని మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి బేబీ స్ట్రోలర్స్ కూడా రెంటల్కి అవైలబుల్గా ఉన్నాయి. మంచిగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా రావచ్చు. అండ్ దారిలోనే మనకు మ్యాప్స్ కూడా ఇచ్చుంటారు. సో మనం ఎక్కడున్నాము ప్లస్ మనం ఇంకా ఎన్ని లింగాలు కవర్ చేయాలి, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అనేదంతా క్లియర్గా అయితే ఇచ్చారు. సో నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ టెంపుల్ సూర్యలింగం 1.3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. టైం వచ్చేసి 8 అవుతుంది. కాళ్ళు నొప్పులు అయితే స్టార్ట్ అయ్యాయి. వెదర్ కొంచెం నార్మల్గానే ఉంది, అంత వేడి లేదు అంత చలి లేదు. సో నాకు తెలిసి ఈవినింగ్ స్టార్ట్ అవ్వడమే బెటర్ ఆప్షన్. ఇది వచ్చేసి గౌతమ మహర్షి టెంపుల్ ఫ్రెండ్స్. మనకు ఇంకా చాలామంది యోగుల జీవ సమాధులు కూడా ఉంటాయి దారిలోనే. సో వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్ళి నమస్కారం చేసుకొని రావచ్చు. సో సూర్యలింగం దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వరుణలింగం సూర్యలింగం నుంచి 0.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. నెక్స్ట్ టెంపుల్ వాయులింగం. నెక్స్ట్ వాయులింగం 8:30 ఆ టైంకి గుళ్ళంతా క్లోజ్ చేసేస్తున్నారు. సో మనమైతే ఇక్కడ ఉన్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కుబేరలింగం. అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే కంచికి వెళ్ళొచ్చు, గోవా కూడా వెళ్ళొచ్చు. సో మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఇది ఒక జంక్షన్. దీనికి రైట్ సైడ్లో ఐ లవ్ తిరువన్నమలై అని ఫ్రేమ్ ఉంది. ఇది వచ్చేసి చంద్రలింగం అనమాట. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చంద్రలింగం విజిట్ చేయలేదు, ఈ ఇయర్ చూస్తున్నాను. చంద్రలింగం తర్వాత వచ్చేసి కుబేరలింగం వస్తుంది. సో నైట్ 10:30కి వచ్చాం ఫ్రెండ్స్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని. ఇప్పుడు టైం అయితే 4 అయ్యింది. మళ్ళీ మేము దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. టెంపుల్ వచ్చేసి 5:30కి ఓపెనింగ్ అన్నారు. సో చూడాలి రష్ ఎలా ఉంటుందో. ఈరోజు పౌర్ణమి కావడంతో ఏమో జనాలు అయితే చాలామందే వచ్చారు. నిన్న ఇంత రష్ లేదు.
సో చాలామందే వస్తున్నారు. అండ్ మేము చూడాలి, నడవడానికి అయితే కావట్లేదు. సో ఆటో తీసుకునే వెళ్తున్నాము. షేర్ ఆటో అయితే పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నార్మల్ డేస్లో ఛార్జెస్ వేరే ఉంటాయంట. టెంపుల్ దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. జనాలు అయితే చాలా ఉన్నారు, కొంచెం కూడా గ్యాప్ లేదు. వీళ్ళంతా గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్న వాళ్ళే. సో మేము అలాగే లోపలికి వెళ్ళిపోయి, రాజగోపురం ఎంట్రన్స్ ఇది. నిన్న అస్సలు జనాలే లేరు, ఈరోజు చూస్తే ఎంతమంది జనాలు ఉన్నారు రాజగోపురం ఎదురుగా. అండ్ ఇదంతా వచ్చేసి క్యూ లైన్ అనమాట. క్యూ లైన్ ఎక్కడో ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో స్టార్ట్ అయ్యింది. అండ్ మేము క్యూ లైన్కి వచ్చే టైంకి 4:30 అయిందనమాట. సో రష్ చూడండి ఎంత ఉందో. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది ఫ్రెండ్స్. మనం రాజగోపురం ఎదురుగా లైన్లో ఉన్నాము. దీని తర్వాత మళ్ళీ లోపల క్యూ ఉంటుంది. ఇక్కడ షాప్స్ అన్నీ క్లోజ్ చేయించారు, అంతా పూలు పళ్ళు మాత్రమే పెడుతూ ఉన్నారు, చిన్న చిన్న షాప్స్. గుడికి ఆనుకొనే మనం తలనీలాలు మొక్కులు అన్నీ తీర్చుకోవడానికి ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర అయితే మార్నింగ్ మనం వచ్చినప్పుడు అలో చేస్తూ ఉన్నారు, బట్ ఈ టైంలో 7:30 ఆ టైంలో అయితే బారికేడ్స్ వేశారు. సో ఓన్లీ కొద్ది మందిని మాత్రమే అలో చేస్తున్నారు. అది ఏంటో రికమెండేషనో లేకపోతే స్పెషల్ దర్శనమో మాకు తెలియట్లేదు. మేము నిన్న అడిగినప్పుడు అయితే స్పెషల్ దర్శనం కూడా లేదు. సో పౌర్ణమి కావడం, మరి శివరాత్రి వరకు స్పెషల్ దర్శనం ఇంకేమన్నా అభిషేకాలు అలాంటివి ఏమీ ఉండవు అని చెప్పారు. సో ఇప్పుడైతే మనం గుడిలోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. ఇది 1000 స్తంభాల మండపం ఫ్రెండ్స్. ఇక్కడ పోలీస్ ఏం చెప్తున్నారంటే లోపల ఇంకొక 5 లైన్స్ అయినా ఉంటాయి ఈజీగా. సో మేము బయట ఎంట్రన్స్ నుంచి లోపలికి రావడానికే మాకు 1/2 అవర్ పట్టింది. అండ్ లోపలికి వెళ్ళడానికి ఇంకెంత టైం పడుతుందో తెలియట్లేదు. గుడి ఆర్కిటెక్చర్ 4 గోపురాలు ఉంటాయి. సో ఇది రాజగోపురం, వెనకల గిరి కనిపిస్తుంది మనకు. మా దర్శనం అయ్యేసరికి 11 అయింది ఫ్రెండ్స్. మార్నింగ్ 4:30కి వస్తే 11కి బయటకు వచ్చాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.